నాది మైలారం గ్రామం. నా పేరు మైపాల్ రెడ్డి, మండల్ రేపర్తి, జిల్లా వరంగల్ వాళ్ళు మాట్లాడుతున్నామండి. మాకు పంట నష్టం బాగా జరిగింది. అకాల వర్షాలు వచ్చి 24 గంటల వ్యవధిలోనే మా అకాల వర్షంతో మా పొలాలు మొత్తం పడిపోవడం జరిగింది. 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 40 ఏళ్ల కానించి ఎన్నడూ పడిన వర్షం పడి 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యి బీభత్సం సృష్టించి పోవడం జరిగింది. చెరువు కట్టలు దిగినాయి, వర్షాలకు మొక్కజొన్నలు పోయినాయి, పత్తులు పోయినాయి. ఆల్రెడీ వరి పొలం మీద కొంచెం ఎంతో కొంత లబ్ధి పొందుదామనుకుంటే, నేను 10 ఎకరాలు వరి పొలం వేసినా ఎంతో కొంత లబ్ధి పొందుదామంటే అది కూడా బీభత్సమైన నష్టం జరిగిపోయింది. ఎకరానికి 30 క్వింటాలు వెళ్ళవలసిన ఒడ్లు 10 క్వింటాలు వెళ్ళే పరిస్థితులు లేవు. ఇప్పుడు చాలా దయనీయంగా మారింది. రైతులు అందరం ఎకరాలకు 100 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు పెట్టడం జరిగింది. అందులో బాగా నష్టం జరిగింది. ఇప్పుడు మీకు సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చినాం. దీనికి సకాలంలో గవర్నమెంట్ స్పందించి రేవంత్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన యశస్విని రెడ్డి గారు కానీ మాకు ఎంతో కొంత ప్రతి రైతుకు ఎంతో కొంత కాంపెన్సేషన్ చెల్లించగలరని మనవి చేసుకుంటాము. ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతున్నది. కావున మా రైతులకు ఆత్మహత్యలు జరగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ ఉంది. అకాల వర్షం బాగా బీభత్సమైన వర్షాలు పడుతున్నాయి. దానివల్ల పోవడం జరిగింది. పంటలు ఒక పంట దగ్గరగా చాలా నష్టం జరిగిందండి. దానికి ఎంతో కొంత గవర్నమెంట్ కానీ, ప్రజలు కానీ ఎంతో స్పందించి ఏదో ఒక మార్గం ద్వారా తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు కోలానిల్. నేను వరిసేను 18 ఎకరాలు కౌలు చేసిన. ఈ అకాల వర్షానికి మొత్తం నీలమట్టమైంది. మా ఇంటికి ఒక గింజ కూడా తీసుకెళ్ళకపోతున్నాం. ఒక ఎకరాకి 40,000 పెట్టుబడి పెట్టినాం. 40,000 ఎకరా 40,000 లాసు. రూపాయి కూడా వచ్చేటట్లేదు. దీనికి ప్రభుత్వం ఆదుకోవాలి.